నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. అఘోరి ఈ పేరు గత కొన్ని నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అయిన పేరు ఏదైనా ఉందంటే అది అఘోరి. దాని తర్వాత గత నెల రోజుల కింద నుంచి అఘోరి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు శ్రీవర్షిని. సో ఈ అమ్మాయి వీళ్ళిద్దరు కూడా మళ్ళీ రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అవుతూ వచ్చారు. సో గత కొన్ని రోజుల క్రితం కూడా వీళ్ళిద్దరికైతే మ్యారేజ్ కూడా అవడం జరిగింది. ఒక టెంపుల్లో, ముంబై వెళ్ళే దారిలో ఒక టెంపుల్లో అయితే వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ మ్యారేజ్ చేసుకునే క్రమంలో కొంతమంది మీడియా ఛానల్ ప్రతినిధులు, యాంకర్స్ వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళకి లైవ్లో ఇంటర్వ్యూ అయితే ఆమె ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ ఇచ్చిన క్రమంలో వాళ్ళు ఏంటంటే మీ పెళ్ళి ఎలా చేసుకున్నారు, మీరు ఎప్పుడు మీ మెహందీ ఫంక్షన్ ఎప్పుడు, పెళ్లి తర్వాత మెహందీ ఫంక్షన్ అంట, సో మీ రిసెప్షన్ ఎప్పుడేమని ఈ విధంగా వాళ్ళైతే అడగడం జరిగింది. సో ఇది చాలా గుబుచ్చాకారం అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఈ అఘోరి ఎంత నాటకం, ఎంత బూటకం, దొంగ అఘోరి అని గత కొన్ని రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం. సో ఈ అఘోరి నిజంగానే దొంగ అఘోరి అని నా దగ్గర కూడా కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. సో ఏంటంటే ఆ ప్రూఫ్స్, సో యాక్చువల్గా అఘోరి అనేది అంత అబద్ధం, అంత ఫాల్స్ ఎలిగేషన్స్ అంతా. సో ఎందుకంటే 14 అఘాడాలకు సంబంధించిన ఆ అఘోరి గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. పక్కన మా వాళ్ళు స్క్రీన్ మీద వేస్తారు చూడండి. సో ఆ అఘోరి ఏమన్నారంటే ఈ ఫేక్ అఘోరికి మాకు ఎటువంటి సంబంధం లేదు, అతను అఘోరియే కాదు, అతను అఘోరికి సంబంధించిన ఎటువంటి దీక్ష కూడా తీసుకోలేదని అతను ఒక మెమో అయితే విడుదల చేయడం జరిగింది. సో అఘోరీలకి ఈ అఘోరికి సంబంధం కూడా లేదు. సో ఇదంతా ఫేక్ అఘోరి అని మనకి ఇక్కడ నిర్ధారణ అయిపోయింది. తర్వాత అసలుకి అఘోరి అలియాస్ శ్రీను గారు, సో ఈ సీను ఇదే హైదరాబాద్లో తిరుగుతా, ఇదే హైదరాబాద్లో కృష్ణానగర్ గడ్డ మీద తిరుగుతా, చిన్న చిన్న మూవీ అవకాశాలకు ఈ హైదరాబాద్ కృష్ణానగర్లో తిరుగుతూ ఉండేవాడు. సో ఆ సమయంలో వీడికి బాగా అమ్మాయిలు పిచ్చి అనేది చాలా విపరీతంగా ఉండేది. ఎక్కడ అమ్మాయి కనపడితే అక్కడ అమ్మాయి వెళ్ళి అమ్మాయి జోలి వెళ్ళటం, అమ్మాయితో మాట్లాడటం, అమ్మాయితో పులిహార కలపడం ఈ సినిగాడికి అయితే బాగా అలవాటు. ఈ సినిగాడిది మంచిర్యాల దగ్గర కృష్ణపల్లి అనే ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో నివసిస్తున్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న పేరు కూడా చాలా నిరుపేద కుటుంబం. వాళ్ళ అమ్మ నాన్నలు కూడా చాలా నిరుపేద కుటుంబం. మొత్తం 4 సంతానం. వీడు 3వ వాడు, వీడి తర్వాత ఇంకో తమ్ముడు ఉన్నాడు. మొత్తం 4 అన్నదమ్ములే. వీడు 3వ వాడు. ఊర్లో కూడా బాగా అమ్మాయిలు అంటే తిరుగుతూ ఉంటాడు. వీడికి అన్న కానీ లేకపోతే అమ్మాయిని చూడంగానే వీడికి కామ క్రోధ ఏదైతే కోరికలు ఉంటాయో ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. సో ఆ సందర్భంలోనే వాళ్ళ ఊరిలోనే అమ్మాయిల జోలి వెళ్ళటం, అమ్మాయిలతో మాట్లాడటం, ఆ చుట్టుపక్కల ఉన్న మహిళలతో అసభ్యకరంగా బిహేవ్ చేసినప్పుడు ఆ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా ఒక చెట్టు కట్టేసి, ఆ చెట్టు కట్టేసిన తర్వాత వాడి పురుషాంగానికి వాతలు పెట్టారంట. ఎవరైతే ఈ సినిగాడు అలియాస్ అఘోరి పురుషాంగానికి అయితే వాతలు పెట్టారు. ఆ వాతలు పెట్టిన క్రమంలో చాలా ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ వచ్చినాయంట ఇది ఆ పురుషాంగానికి. సో ఆ పురుషాంగానికి ఇన్ఫెక్షన్స్ అండ్ ర్యాషెస్ వస్తున్నాయి కాబట్టి ఇటు బ్యాక్ టు ముంబై వెళ్ళి కొంతమంది ట్రాన్స్జెండర్స్ ద్వారా పరిచయాలు పెంచుకొని వాడు ముంబైకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు. ముంబై దగ్గర ఇండోర్లోకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడు. సుమారు ₹1,00,000 పెట్టి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆ ఇండోర్ దగ్గర ఆపరేషన్ చేసుకునే క్రమంలో డాక్టర్కి ఏం చెప్పాడంటే నాకు శివుడు, బ్రహ్మ వీళ్ళందరూ నా కళ్ళలోకి వచ్చారు, కళ్ళలోకి వచ్చి నన్ను ఆపరేషన్ చేయించుకోమన్నారు, నేను పూర్తిగా దైవజ్ఞానంలోకి వెళ్ళిపోతాను. అడిగితే డాక్టర్లు కూడా నాటకాలు చెప్పేసి సో పురుషాంగాన్ని తీపిచ్చేసుకున్నాడు. పురుషాంగాన్ని తీపిచ్చుకున్న తర్వాత ఇదే మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ రాకుండా ఒక 3 months ముంబైలో ఉన్నాడు. ముంబైలో ఉన్న సమయంలో ఆ ముంబైలో ఏంటంటే వీడు ఎక్కువ కామక్రోధాలు కాబట్టి, సో ఎట్లాగో పురుషాంగం లేదు కాబట్టి వీడు కూడా సో రోడ్ సైడ్గా అలవాటు పడ్డాడు. లైక్ ఎట్లా అంటే వీడు ఒక సెక్స్ రాకెట్ నడిపేవాడు. సో వీడు కూడా సెక్స్లో పాల్గొనేవాడు. సో ఎట్లా అంటే అక్కడ ఎట్లా పింకీ అనే పేరుతో ముంబైలో సెక్స్ చేసేవాడు, పింకీ అనే పేరుతో. సో చాలామంది ట్రాన్స్జెండర్ అంటే వీడు తిరుగుతూ ఉంటాం. సో వాళ్ళ ద్వారా వీడు సెక్స్ చేయించుకోవడం అట్లా చాలా జరుగుతూ ఉండేవి. సో మెల్లమెల్లగా వాడికి ఒక ఆలోచన వచ్చింది. అరే ఈ గురువులు, ఈ పూజారులు అందరూ కూడా చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, కొంతమంది పేర్లు కేవలం సనాతన ధర్మాన్ని పేరు అడ్డుపెట్టుకొని బాగా డబ్బులు సంపాదిస్తున్నారని చూశాడు. సో చూసి ఎవరికో వాడికి మంచి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన క్రమంలోనే వాడి దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం కలిపి ఒక కారు కొనుక్కున్నాడు సెకండ్ హ్యాండ్లో. ఆ కారు కొనుక్కొని ఆ కారు చుట్టూ కూడా మంత్రాలు గిత్రాలు అన్ని పేర్లు రాపిచ్చేసి శివుడిది, అదేవిధంగా ఈ పుర్రెల గిర్రెలు అన్నీ కూడా ఆ కారులో పెట్టుకుని ఏర్పాటు చేసుకుని ఇదే హైదరాబాద్లో ఉన్న షామీర్పేట చెరువు కట్ట మీద కూర్చొని ఏదో అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి అక్కడ యాగాలు, అదేవిధంగా ఇట్లా జ్ఞానం కూర్చున్నట్టుగా కూర్చొని ఆ ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. తర్వాత చాలామంది యూట్యూబర్స్, మీడియా వాళ్ళందరూ కూడా ఎవరు ఈ అమ్మాయి కొత్తగా వచ్చింది, అని అఘోరి అని ఆమె ఫోకస్ వెళ్ళి ఆమెను విపరీతంగా హైలైట్ చేశారు. హైలైట్ చేసిన తర్వాత అదే సమయంలో సికింద్రాబాద్లో ఒక టెంపుల్ దగ్గర పెద్ద గొడవ అయింది. ఆ గొడవ దగ్గరికి వచ్చి నానా బీభత్సం సృష్టించి నేను
పెట్రోల్ పోసుకుని కిరోసిన్ పోసుకుని చనిపోతా, నేను ఆత్మార్పణ చేసుకుంటా అని విపరీతంగా గోల చేసింది. దీని తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళింది, అక్కడి నుంచి గుంటూరు వెళ్ళింది, గుంటూరు తర్వాత మంగళగిరి వెళ్ళింది. మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ ముందు కూడా కూర్చొని నానా బీభత్సం సృష్టించింది, నేను పవన్ కళ్యాణ్ కలవాలని. సో ఇవన్నీ కూడా దొంగ నాటకాలు, దొంగ బోటకాలు. అప్పుడు చాలామంది ఆమె నమ్మారు, గౌరవించారు, పూజించారు, అభిమానించారు. కానీ ఇప్పుడు చీ కొడుతున్నారు. అఘోరి వీడియో వస్తూనే తను ఇట్లా పైకి ఎన్ని స్క్రోల్ చేస్తున్నారు. ఈ దరిద్రమేంద్రా, ఎక్కడ చూసినా ఇదే కనపడుతుందని విపరీతంగా బూతుల వర్షం అయితే కురిపిస్తున్నారు. సో యాక్చువల్గా నాకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఈ అఘోరి 9,80,000 రూపాయలు ఒక సెలబ్రిటీ వాళ్ళ సిస్టర్ దగ్గర మోసం చేసి తీసుకుంది. 9,80,000 రూపాయలు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు పక్కన చూడండి. నెక్స్ట్ 9,80,000 కాకుండా ఈ అఘోరి అనే అమ్మాయి, శ్రీవశ్రీ అనే అమ్మాయి బొట్టలో వేసుకొని అమ్మాయిని పెళ్లి చేసుకుని అమ్మాయి జీవితం నాశనం చేసింది. అమ్మాయి జీవితం నాశనం చేసింది. సో తర్వాత ఇంతకుముందు ఒక అడ్వకేట్ని కూడా ఈ విధంగానే మోసం చేసింది. అడ్వకేట్ని మోసం చేసిందంటే వీడంతా తెలివి కల్లగాడో అర్థం చేసుకోవచ్చు మనం. ఈ సినిగాడు అనేవాడు అలియాస్ అఘోరి ఎంత తెలివి కల్లవాడో అర్థం చేసుకోవచ్చు. ఒక అడ్వకేట్నే మోసం చేశాడంటే. సో ఒక అడ్వకేట్ని మోసం చేశాడు, ఒక బీటెక్ చదువుకున్న శ్రీవశ్ని మోసం చేసి ఎతకెళ్ళాడు. సో వీడు ఆల్రెడీ సెక్స్ ర్యాకెట్లో వీడికి హస్తం ఉంది కాబట్టి సో శ్రీవశ్ని కూడా వేరే దేశానికి అమ్మేస్తాడని పెద్ద పెద్ద ఆరోపణలు అయితే వీడి మీద మనకి వినపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా వీడి మీద ఉన్న ఎలిగేషన్స్. సో వీడు సెల్ ఫోన్ దొంగతనం చేశారని కొట్టారు, తిట్టారు విపరీతంగా. వీడిని గతంలో ఎప్పుడైతే పురుషాంగాన్ని తీపించుకోక ముందు ఈ విధంగా వీడి మీద ఆరోపణలు ఉన్నాయి. పురుషాంగాన్ని తీపించుకున్న తర్వాత సుమారు లక్షల కొద్దీ వీడు గ్యాంబ్లింగ్ చేసి డబ్బులు సంపాదించాడు. కొంతమంది సెలబ్రిటీల దగ్గర కూడా డబ్బులు దొబ్బేశాడు. సో నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడతాం. నెక్స్ట్ వచ్చేసరికి మా దగ్గర కొన్ని ఎట్లాంటి ఎవిడెన్సెస్. వీడు ఎప్పుడు ఆ పురుషాంగం తీసేపించుకున్నాడు కూడా నా దగ్గర ఒకటి ఎవిడెన్స్ ఉంది. ఒకసారి ఆ ఎవిడెన్స్ చూడదు. ఒకసారి ఇదిగో ఒకసారి చూడొచ్చు మీరు. ఇది బంద్రీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్. సో ఇది బంద్రీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్. సో దిస్ ఈజ్ సర్టిఫైడ్ టు దట్ అఘోరి శివ విష్ణు బ్రహ్మ హ్యాస్ అండర్గోన్ జెండర్ రిజైన్మెంట్. సో సర్జరీ ఎప్పుడు జరిగింది చూసారా? 8వ తారీఖు 7వ నెల 2024లో సర్జరీ జరిగింది. 8వ తారీఖు అంటే ఏంది? 7వ నెల అంటే గట్టిగా సంవత్సరం కూడా కాగా ఈ సర్జరీ చేసుకుని మనందరికీ ఏం చెప్పాడు? ఇదే షామీర్పేట కట్ట మీద కూర్చొని ఏం చెప్పాడు? నేను 10 సంవత్సరాల నుంచి కాశీ వెళ్ళి ప్రయోగరాజ్ వెళ్ళి నేను ధ్యానం చేసుకొని అఘోరుల దగ్గర మంత్రాలు తాంత్రిక విద్యలు నేర్చుకొని అఘోరిగా మారని అబద్ధం చెప్పాడు. అప్పుడు అందరూ జనాలు గొర్రెల్లా నమ్మారు. కానీ ఇప్పుడు ఆధారాలతో సహా బయట పెడుతున్నా చూశారు కదా. ఇవన్నీ కూడా అఘోరి చేసే మోసాలు, అఘోరి చేసే దందాలు. కోట్ల రూపాయలు సంపాదించింది. వాడికి ఇల్లీగల్ మనీ కూడా చాలా ఉన్నాయి. వాడికి ఇదే హైదరాబాద్లో 3 కోట్ల విలువైన ఇల్లు కూడా ఉంది. అది ఎవరికి తెలియదు. ఒక ఆధారంతో నేను మాట్లాడుతాను, ఎందుకంటే నాకు ఒక కాటి కాపరి చెప్పాడు వాడికి 3 కోట్ల రూపాయలు ఇల్లు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఉంది అని. సో అది కూడా బినామీ పేరు మీద ఉందంట. సో చూసుకోవచ్చు, ఇది ఆ డాక్టర్లు ఇచ్చిన నివేదిక. నాకు చెప్పా కదా, వీడు పురుషాంగాన్ని ఎప్పుడైతే తొలగించుకున్నాడో ఏ హాస్పిటల్లో తొలగించుకున్నాడు అంటే చూసుకో, బండ్రీ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్. ఈ హాస్పిటల్లో వీడి పురుషాంగాన్ని తొలగించుకున్నాడు. సో గట్టిగా సంవత్సరం కూడా కాల వీడి పురుషాంగం తొలగించుకోండి. సంవత్సరం కూడా కాల ఎంతమందిని మోసాలు చేశాడు, ఎంతమందిని అన్యాయంగా వాడుకున్నాడు, లక్షల రూపాయలు దండుకున్నాడు, అమాయకమైన ఆడపిల్లల జీవితాలు నాశనం చేశాడు. సో మనం చూసుకోవచ్చు, ప్రతిసారి వీడు సనాతన ధర్మం అంటూ ఉంటాడు. సనాతన ధర్మంలో ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చా? లేదు. వీడే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. కానీ ఇప్పుడు వీడు చేసింది ఏంటి? అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు. వీడికి మేకు లేదు, దానికి బుర్ర లేదు. ఈ అఘోరి అనేవాడికి మేకు లేదు, ఆ శ్రీవర్షినికి బుర్ర లేదు. సో జరిగిన సంఘటన అయితే ఇది. వీడు చాలా చాలా అతి మేధావి అంటే మేధావి. ఒక అడ్వకేట్ని మోసం చేసేటట్టు అర్థం చేసుకోవచ్చు. సో ఎప్పటికైనా సరే ఇటువంటి ఫేక్ అఘోరీల మీద, సనాతన ధర్మాన్ని పేరడ్డు పెట్టుకొని డబ్బులు దందా చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించి ఇతన్ని అరెస్ట్ చేయాలి. ఎక్కడ కనపడితే అక్కడ వెంటనే ఇతన్ని రిమాండ్ తీసుకోవాలి. ఆ అఘోరి తీసుకెళ్ళిన అమ్మాయి ఎవరైతే శ్రీవర్షిని, ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పాలని చాలామంది సనాతన ధర్మాన్ని కాపాడే వాళ్ళు, నాగసాధువులు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు డిమాండ్ చేస్తున్నారు. సో వీడు చేసిన దందాల మొత్తం ఇప్పుడు నేను బయట పెట్టా. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.